మహిళల వన్డే ప్రపంచ కప్లో భారత జట్టు అద్భుతమైన బోని కొట్టింది. శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్లో 59 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది. ఒక దశలో 124 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడినటువంటి జట్టును ఆల్రౌండర్లు దీప్తి శర్మ, అమన్జ్యోత్ కౌర్, స్నేహ్ రాణా తమ ప్రదర్శనతో గట్టెక్కించారు. బ్యాట్తో హాఫ్ సెంచరీ చేసి బంతితో 3 వికెట్లు పడగొట్టి దీప్తి శర్మ ఈ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా తన చరిత్ర సృష్టించింది. 47 ఓవర్లకు మ్యాచ్ కుదించాడు. ఇక తొలుత బ్యాటింగ్ చేసినటువంటి భారత్ శ్రీలంక బౌలర్ ఇనోకా రణ్వీర్ దెబ్బకు కుదేలైంది. ఇక కేవలం 2 ఓవర్ల వ్యవధిలోనే 4 కీలక వికెట్లు కోల్పోయి పతనమంచున నిలిచింది. ఈ క్లిష్ట సమయంలో క్రీజ్లోకి వచ్చిన దీప్తి శర్మ, అమన్జ్యోత్ కౌర్ అద్భుతంగా పోరాడారు. వీరిద్దరు 7వ వికెట్కు 99 బంతుల్లో 103 పరుగులు కీలక భాగస్వామ్యం నెలకొల్పి జట్టును ఆదుకున్నారు. ఆఖరిలో స్నేహ్ రాణా కేవలం 15 బంతుల్లోనే 28 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో భారత్ 8 వికెట్ల నష్టానికి 269 పరుగులు గౌరవప్రదమైనటువంటి స్కోర్ను సాధించింది. అనంతరం 271 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకను భారత బౌలర్లు కట్టడి చేశారు. దీప్తి శర్మ బంతితోనూ మాయ చేయగా స్నేహ్ రాణా పొదుపుగా బౌలింగ్ చేసి కీలక వికెట్లు తీశారు. శ్రీచరణి కూడా 2 వికెట్లతో రాణించడంతో శ్రీలంక 45.4 ఓవర్లలో 211కే ఇక ఆల్అౌట్ అయింది. లంక జట్టులో కెప్టెన్ చామారి ఆటపట్టు మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. భారత బౌలర్లు కట్టుదిట్టమైనటువంటి బౌలింగ్కు తోడు శ్రీలంక ఫీల్డర్లు పలు క్యాచ్లు నేలపాల్చేయడం కూడా టీమిండియా విజయానికి కారణమైంది. ఈ గెలుపుతో ప్రపంచ కప్ టోర్నమెంట్లో భారత్ శుభారంభం చేసింది.